హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు KG3 వ్లాగ్స్. ఇవాళ మనం వచ్చేసినాము బేగంపేటలో ఉన్న ఐటీసీ కాకతీయ హోటల్ కి. దీని ఎగ్జాక్ట్ లొకేషన్ వచ్చేసి సీఎం క్యాంప్ ఆఫీస్ కి ఆపోజిట్ లో ఉంటది. నైట్ టైం వ్యూ అయితే చాలా బాగుంది చూడడానికి. లోపల కూడా అంబియన్స్ చాలా అంటే చాలా బాగుంది. అసలు ఎంటర్ అవ్వగానే ఒక డిఫరెంట్ ఫీలింగ్ వచ్చింది. హోటల్లో ఎట్ సైడ్ చూసినా కూడా వాల్స్ అంతా మంచి మంచి పెయింటింగ్స్ తో నింపేశారు. అసలు చాలా బాగుంటాయి పెయింటింగ్స్ మీరు క్లోజ్ గా గమనిస్తే. ఈ హోటల్లో వచ్చి మనకి 3 రెస్టారెంట్స్ ఉంటాయి. కబాబ్స్ అండ్ కర్రీస్, దక్షిణ్, డెక్కన్ పెవిలియన్. కబాబ్స్ అండ్ కర్రీస్ వచ్చి వాళ్ళు ఒక సెట్ మెన్యూ ఉంటుంది. వాళ్ళు సెట్ చేసిన మెన్యూ ఐటమ్స్ ని మనకు ప్రొవైడ్ చేస్తారు. అండ్ దక్షిణ్ వచ్చి ప్యూర్ సౌత్ ఇండియన్ థాలీస్ ఉంటాయి. డెక్కన్ పెవిలియన్ వచ్చి బుఫే ఉంటుంది. మేము ఇవాళ డెక్కన్ పెవిలియన్ లో టేబుల్ రిజర్వ్ చేసుకున్నాము. ఫస్ట్ మనము సాలడ్ తో స్టార్ట్ చేద్దాం. మేక్ యూర్ ఓన్ సాలడ్ అంట. ఇంకేముంది మరి, మన టాలెంట్ అంతా యూజ్ చేసి ఇక్కడున్న ఐటమ్స్ అన్ని మిక్స్ చేసి అక్కడున్న డ్రెస్సింగ్స్ తో కలిపేసి ఫస్ట్ బైట్ తీసుకొని చూస్తే ఉంది టేస్ట్ మోయే మోయే. ఇంకే టాలెంట్ ఎప్పుడు హిడెన్ గానే ఉంచుదామని ఫిక్స్ అయిపోయినా. ఇంకా స్టార్టర్స్, మెయిన్ కోర్స్ విషయంకి వస్తే చాలా వెరైటీస్ ఉన్నాయి. మెయిన్ కోర్స్ కర్రీస్ వచ్చేసి ఓవెన్ రోస్టెడ్ రోజ్మెరీ చికెన్, గోష్ ఆలూ కర్రీ అండ్ ఫిష్ కర్రీ ఉంది. దాంతోపాటు మటన్ చామి కబాబ్ అండ్ ఆంధ్ర స్టైల్ చికెన్ కూడా ఉంది. ఆంధ్ర స్టైల్ చికెన్ అయితే చాలా టేస్టీగా ఉంది. ఇక్కడ వచ్చేసి వెజ్ టొమాటో సూప్ అండ్ నాన్ వెజ్ లో చికెన్ సూప్ ఉంది. వెజ్ లో కూడా చాలా వెరైటీస్ ఉన్నాయి. మిక్స్డ్ వెజిటేబుల్ కర్రీ, దాల్ తడ్కా, బెండకాయ పులుసు, షాహీ పన్నీర్. అలాగే వీటి కాంబినేషన్ లో రోటీస్ కూడా కావాలనుకుంటే మనం వాళ్ళకి చెప్తే వాళ్ళు హాట్ గా సర్వ్ చేస్తారు. దాంతోపాటు చికెన్ బిర్యానీ అండ్ వెజ్ పులావ్ కూడా ఉంది. ఎవ్రీడే వచ్చి సేమ్ ఫుడ్ ఐటమ్స్ ఉండవు, మెనూ చేంజ్ చేస్తూ ఉంటారు డే టు డే. వీటితో పాటు చైనీస్ ఫుడ్ ఐటమ్స్ కూడా ఉన్నాయి ఇక్కడ. అలాగే నాలాంటి టాలెంట్ ఉన్న వాళ్ళు ఫీల్ అవ్వకుండా ఆల్రెడీ ప్రిపేర్ చేసిన సలాడ్స్ కూడా ఇక్కడ ఉన్నాయి. కావాలంటే అవి ట్రై చేయొచ్చు. డెజర్ట్స్ లో కూడా చాలా వెరైటీస్ ఉన్నాయి. పేస్ట్రీస్, రసగుల్లా, గులాబ్ జామున్, కేక్స్ అంటూ చాలా వెరైటీసే ఉన్నాయి. ఇంకా టేస్ట్ విషయంకి వస్తే ఫుడ్ ఐటమ్స్ అన్ని చాలా బాగున్నాయి. బట్ స్పైసెస్ అయితే మీడియం లెవెల్లో మెయింటైన్ చేస్తున్నారు అన్ని ఫుడ్ ఐటమ్స్ లో. ఒకవేళ మనకి ఏమైనా టేస్ట్ లో చేంజెస్ కావాలనుకుంటే షెఫ్ కి చెప్తే మన టేస్ట్ కి తగ్గట్టు వాళ్ళు ప్రిపేర్ చేసిస్తారు. అన్నిట్లోకి నాకు చాలా నచ్చిన ఫుడ్ ఐటమ్ వచ్చి దహివడ. టేస్ట్ నెక్స్ట్ లెవెల్ ఉంది. ఫైనల్ గా కేక్స్ అండ్ ఐస్ క్రీమ్స్ తో డిన్నర్ కంప్లీట్ చేసేసాము. ఫుడ్ వచ్చేసి నార్మల్ గా ఉంటుంది, బట్ అంబియన్స్ చాలా బాగుంటుంది. డిఫరెంట్ ఎక్స్పీరియన్స్ కోసం ఒకసారి ట్రై చేయొచ్చు. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్.